తొనలు కూడా చక్కగా పండిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేచురల్ ఫ్రూట్ కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్ చేశాను కదా, వెజిటేబుల్ బ్లాగ్. మీరు చూసారు కదా గార్డెన్ కూడా. అక్కడ పనసకాయ చెట్టు కూడా ఉంది. ఆ పనస చెట్టు నుండి ఒక కాయ అయితే నేను పండినప్పుడు తెచ్చుకున్నానండి ఊరు. ఇప్పుడు ఆ పనసకాయని ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే చూపిస్తున్నాను. పనసపండు అంటే అందరికీ ఇష్టమే కదా, కానీ పనసకాయ ఎలా కట్ చేసుకోవాలో తెలీదు. నేను ఈ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పనసపండు. సరే, మరి వీడియో అయితే చూసేద్దాం పదండి. స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నా ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇదిగోండి, ఇదే కాయ బాగా పండిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది ఇల్లంతా కూడా. కాయ ఇలా ఉంటేనే మంచి స్మెల్ వస్తుందంటే దీన్ని కట్ చేస్తే ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుంది కదా, అదే స్మెల్తో. ఇప్పుడు ఈ కాయనైతే నేను కట్ చేసి చూపిస్తాను మీకు. పనసపిక్కలతో నేను ఆల్రెడీ మటన్ కర్రీ పోస్ట్ చేశానండి. పనసపిక్కల మటన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళంటే కింద ప్లే బటన్లో ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. నేను ఈ పనసపిక్కలతో అలాగే మటన్ కర్రీ అలా చేసుకుంటానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. లేదంటే ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే నిప్పుల మీద కాల్చుకుంటారు కొంతమంది. నేను అప్పుడప్పుడైతే కర్రీ చేసుకుంటాను, లేదంటే గ్యాస్ మీద పెట్టుకొని కాల్చుకొని తింటామండి. చాలా టేస్టీగా ఉంటాయి పనసపిక్కలు. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా కట్ చేసి చూపిస్తాం. ఇదేనండి పనస చెట్టు అయితే. చూసారు కదా, చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ షూట్ చేసిన వీడియో. నేను ఇది ఒకసారి మీకు చూపిద్దామని వీడియో అయితే ఇలా చిన్నగా అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మొన్న కొంతమంది చూసే ఉంటారు నా ఛానల్లో. హార్వెస్టింగ్ చేశాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, కొన్ని వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్. ఇది పనస చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చిన్న చెట్టే కానీ కాయలు అయితే బాగానే కాస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఎన్నో కొన్ని కాయలు అయితే ఉంటున్నాయి చెట్టుకి. పనస చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు. పిల్లలకి చదువు బాగా వస్తుందని అంటారు కొంతమంది. చూడండి ఎంత మంచిగా పువ్వు కాసినాయో. మొత్తం కాయలు కూడా కిందే ఉన్నాయి అన్నీ. మనకి తెలిసిందే కదా, విలేజ్లో అయితే ఇలా రోడ్డు పక్కనే ఉంటుంది చెట్టు కూడా. దిష్టి తగులుతుందని మా అమ్మ వాళ్ళు అయితే అలా కవర్స్ కట్టారు చెట్టు చుట్టూ కూడా. కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్స్ ఇంకా బ్లూ కవర్స్. అలా చీర అవన్నీ మా అమ్మ అయితే అలా దిష్టి తగలకుండా ఉంటుందని అలా అయితే కట్టారు. చూడండి, ఇప్పుడు ఒక కాయ కోసేసుకున్నాము అందులోని. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది నేను నైట్ టైం షూట్ చేశానండి, అందుకనే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. మా తమ్ముడు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇద్దరం అయితే కట్ చేస్తున్నాము. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి, కట్ అయిపోతుంది. కానీ ఒక విషయం మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే చాక్స్ అయితే చాలా షార్ప్గా ఉండాలి. చాకు షార్ప్గా ఉండడమే కాకుండా కాయ కూడా బాగా పండిపోవాలి. మీకు చూపిస్తాను ఈ కాయ ఎంత బాగా పండిపోయిందో లోపల కూడా. అలా పండిపోతేనే మనకి ఆ పెద్దగా ఆయిల్ అవసరం కూడా లేకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది కాయ అయితే. అంతకుముందు ఒక కాయ కోసాం కానీ ఆ కాయ కొంచెం పండకుండా కోసేసాం మేము. పండకుండా కోయడం వల్ల లోపల తొనలు కూడా మాకు తెల్లగా వచ్చినాయి. ఇదైతే చక్కగా పండిపోయిందండి. పండిపోయిన తర్వాత స్మెల్ వచ్చేస్తుంది. ఎటువంటి పురుగు మందులు వాడకుండా చక్కగా ఏమీ వాడకుండా పండిన కాయ అండి ఇది న్యాచురల్గా. తొనలు కూడా చూడండి ఎల్లో కలర్లో చక్కగా కనిపిస్తున్నాయి కదా. మీకు చూపిద్దామని ఇలా అయితే దగ్గరికి అయితే చూపిస్తున్నాము. తమ్ముడైతే మధ్యలో ఉన్న అలా తొడిమినైతే ఇలా మధ్యలో అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాడు.
నేనైతే ఇంకా తొనలు తీయడం అయితే స్టార్ట్ చేశానండి. అక్కడ తొనలు తీస్తూనే తినడం అయితే స్టార్ట్ చేశాను నేను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. మా ఇంట్లో అయితే నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి బాగా తింటామండి ఈ పనస తొనలు అయితే. చూడండి చాలా ఈజీగా అయితే ఇలా వచ్చేస్తున్నాయి కదా. తొనలు కూడా చాలా పెద్ద పెద్ద తొనలు, చిన్నగా కూడా ఉండవు. కాయ చెట్టు అయితే చిన్నదే కానీ లోపల తొనలు అయితే ఇలా పెద్దగా ఉంటాయి, కాయ చిన్నదైనా కానీ. మీకు చూపిస్తాను మొత్తం మేము ఒలిచిన తర్వాత ఎన్ని కాయలు అయినాయో కూడా. తొనలతోనే పాటు మనకి ఆ పొట్టు లాంటి ఎల్లో కలర్ కూడా ఉంటాయండి, అవి కూడా తీసుకోవచ్చు. అవి కూడా ఎల్లో కలర్లో ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు కూడా. ఈ పనసకాయ కోసేటప్పుడు రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలండి. పనసపండు బాగా పండాలి, లేదంటే షార్ప్గా ఉన్న నైఫ్స్ తీసుకోవాలి. అలా మేము ఒక 2 నైఫ్స్ అయితే తీసుకున్నాము. ఒక నైఫ్ అయితే బాగా షార్ప్గా ఉంది, ఇదైతే తర్వాత తమ్ముడు ఇలా తీసుకొని కట్ చేస్తున్నాడు. వాడు ఒక తొన ఒలిచేసి నాకు ఇచ్చేయడండి. ఒక పార్ట్ అయితే ఒక పక్క అయితే అదైతే నేను ఒలిచి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఇంకొకటి అయితే ఇలా విడదీసి అయితే నాకు ఇస్తున్నాడు. ఈ పనసగింజలతో తర్వాత పనసగింజలు వస్తాయి కదా, ఆ పనసగింజలతో మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ లేకపోతే మామూలుగా మసాలా వేసి వండుకున్నా చాలా చాలా బలం అండి. లేదంటే ఉట్టిగా స్నాక్స్గా ఉడకబెట్టుకొని తినొచ్చు, లేదంటే కాల్చుకొని తినొచ్చు అండి గ్రిల్స్ మీద. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ తినేసిన తర్వాత ఆ పనస పిక్కలను అయితే అలాగే చేస్తాను, కర్రీలో అయితే వేసుకుంటానండి. ఆల్రెడీ నేను మటన్ కర్రీ షేర్ చేశాను ఈ పనస పిక్కలతోని. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఆల్రెడీ పెట్టాను కదా అని వీడియో, నేనైతే ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేయట్లేదు. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా పనస తొనలు అయితే. 2 days నుండి మా చిన్నబాబు అయితే అడుగుతూనే ఉన్నాడు ఎప్పుడు కోస్తారని. కొంచెం పండిన తర్వాత కోద్దామని చెప్పి మేమైతే కోయలేదండి. ఇది పండడానికి కొంతమంది మేకు గుచ్చుతారండి. ఆ మేకు గుచ్చడం వల్ల తెల్లారేసరికి అయితే ఈ కాయ అయితే పండిపోతుంది. మీకు ఎవరికైనా తెలుసో లేదో ఈ టిప్పు ఒకసారి నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫైనల్గా అయితే చక్కగా అయితే ఒలిచేసాం మేము. చూడండి స్మెల్ అయితే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి, అంత మంచిగా పండిపోయినాయి. చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసినాయి. మేమైతే ఇవి 2 daysలో అయితే ఫినిష్ చేసేసాం ఈ తొనలన్నీ కూడా. చూసారా ఎన్ని అయినాయో. కాయ అయితే చిన్నదే, ప్లేట్ నిండా చూడండి నాకు ఎన్ని అయినాయో. చాలా పెద్ద పెద్ద తొనలు చక్కగా ఎల్లో కలర్లో మంచిగా పండిపోయినాయి కదా. మనం పనసకాయ కోసుకోవాలంటే మనకి ఇంత బాగా పండితే చాలా ఈజీగా కోసేసుకోవచ్చు, నూనె అది అప్లై చేయకపోయినా పర్వాలేదు. చూసారు కదా చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే తొనలు కూడా చక్కగా పండిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, నేచురల్ ఫ్రూట్ కదా. పనసకాయ తెచ్చుకుంటే కనుక ఇలా బాగా పండిన తర్వాత పోసి పెట్టుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పనస పిక్కలతో
మటన్ కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే కింద ప్లే బటన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.